నేలపై కుంకుమ పూలు రాలినట్టు దివి నిండా దీపశిఖలు పూసినట్టు ప్రతి దివ్వే వెలుగు స్వరంతో ఓంకారం పలుకుతున్నట్టు కోటి దీపోత్సవ ప్రాంగణం కలకల్లాడుతుంది. ఇక్కడ ముత్తైదువులు వెలిగించే కార్తీక దీపాలు శృతిశుద్ధంగా సప్తస్వరాలను కాంతి స్వరంలో ఆలపిస్తాయి. చూసే కళ్లకు మనసుంటే ఆలకించి ఆనందించొచ్చు. కోటి దీపోత్సవ ప్రాంగణం నిత్యం సంధ్యావేళ ఓ కాంతి వనంలా గోచరిస్తుంది. ప్రతి దివ్వే మహాదేవుని కాలిమువవుతుంది. అగ్నిశిఖా కంపనాలతో దివ్యలన్నీ శివలాస్యాన్ని తలపిస్తాయి. ఆనంద తాండవాన్ని దర్శింపజేస్తాయి. కాంతిరేఖలు ప్రసరిస్తాయి. ఇక్కడ సర్వవాద్య సమ్మేళనం ఉంది. ఇదొక అపురూప సంగీత గోష్ఠి. ఈ గోష్ఠిలో ప్రతి దీపం ఓ విద్వన్మన్వి, బహుముఖ ప్రజ్ఞాశాలి. ఈ కోటి దీపోత్సవం ఒక సదాశయం, సత్సంకల్పం, నిత్య కళ్యాణం. అరుణార్ణ దీపాతోరణం, సదాశివునికి కోటి మనస్సులర్పించే దివ్య హారతి. ఇక్కడ కన్ను తెరిచే దీపాలు కైలాసగిరికి నివేదనలు. ప్రతి దివ్వే ఒక కైమోడ్పు. దీపారాధన భారతీయ సంస్కృతిలో ప్రధానాంశం. పూజాధికాలు చేసేటప్పుడు మొదటిగా జ్యోతి ప్రజ్వలనం చేసి నమస్కరిస్తాం. షోడశోపచారాల్లో దీప సమర్పణ ముఖ్యం. దీపం వెలిగించే చోట జ్యోతి స్వరూపులు, కాంతి శరీరులు అయిన దేవతలు కొలువుంటారు. కార్తీక మాసంలో ఇరు సంధ్యల్లోనూ ఇంటిలో దీపాలు వెలిగించాలి. దీపోత్సవాల్లో పాల్గొని సామూహికంగా దీపారాధన క్రతువు నిర్వహించాలి. ఈ విశ్వమే మహాశివలింగం. దీనిని వెలిగించే దీపం శివుడే. అనేక కోట్ల సూర్యులనే దీపాలతో కూడిన విశ్వాన్ని తాను వెలిగిస్తే శివుడు మహాదీపమవుతున్నాడు. అటువంటి శివుని ముందు కార్తీక మాసంలో దీపారాధన చేస్తే శివలోకమే లభిస్తుందని లింగాష్టకం చెబుతోంది. దీపం జ్యోతి పరబ్రహ్మ, దీపం సర్వతమోపహం, దీపేన సాధ్యతే సర్వం, సంధ్యాదీప నమోస్తుతే. ఒక దీపమే మరో దీపాన్ని వెలిగించగలదు. దీపం పక్కనే దీపాన్ని వెలిగిస్తే ఆ దీపాల వరుసకు లోకమంతా వెలుగులమయమవుతుంది. అమావాస్య చీకట్లను పోగొట్టి జగత్తుకు వెలుగులు పంచే దీపావళి పర్వదినం మరుసటి రోజు నుంచి మనకు కార్తీక దీప సాంప్రదాయం మొదలవుతుంది. ఇరు సంధ్యలలోనూ మన లోగిళ్లు, ఆలయాలు దీప తోరణాలై వెలుగుతుంటాయి. దీపం వెలుగు జ్ఞానానికి సంకేతం. ఆధ్యాత్మికంగా దీపానికి చాలా ప్రాముఖ్యం ఉంది. మన సంస్కృతికి, సంప్రదాయానికి దీపారాధన పట్టుగొమ్మగా నిలిచింది. అటువంటి సంప్రదాయాన్ని ముందు తరాల వారికి సమున్నతంగా పరిచయం చేయడమే లక్ష్యంగా భక్తి టీవీ కోటి దీపోత్సవాన్ని నిర్వహిస్తోంది. ఏటా కార్తీక మాసంలో దేశంలోని సుప్రసిద్ధ క్షేత్రాల నుంచి దేవతామూర్తులను వేదికపై నెలకొల్పి కళ్యాణాలు నిర్వహిస్తున్నాం. ప్రసిద్ధ పండితులు ప్రవచనాలందిస్తున్నారు. పీఠాధిపతులు అనుగ్రహ భాషణపూర్వక ఆశీస్సులందిస్తున్నారు. అతిరథ మహారథులు అతిథులుగా విచ్చేస్తున్నారు. వారందరి సమక్షంలో వేలాది మంది ప్రజలు వెలిగించిన కోటి దీపాలు వెలుగుతుంటే భక్త కోటి తన్మయమవుతుంది. భక్తి టీవీ కోటి దీపోత్సవంలో పాల్గొనే భక్తులకు పూజా సామాగ్రి, దీపారాధన వస్తువులను రచనా టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్ పక్షాన ఉచితంగా అందిస్తున్నాం. లాభాపేక్ష లేకుండా ఇటువంటి కార్యక్రమం ఇదొక్కటే అన్న రీతిలో అందరి ప్రశంసలు అందుకుంటూ ఏటికేడాది సరికొత్త హంగులతో నవనవోన్మేషంగా భక్తి టీవీ కోటి దీపోత్సవం జరుగుతోంది. ఈసారి కూడా నవంబర్ 14 నుంచి నవంబర్ 27వ తేదీ వరకు హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో కోటి దీపోత్సవం ఘనంగా జరుగుతుంది. మనకి దీపానికి ఒక ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది. ఈ ఉత్సవం పేరే కోటి దీపోత్సవం కదా. దీపం అసలు ఎందుకు వెలిగిస్తారు, దాని వెనక ఏ ప్రయోజనం ఉంటుంది అని ఆలోచన చేస్తే దీపం పెట్టడానికి ప్రధాన కారణం కృతజ్ఞతని తెలియచేయడం. కార్తీకం వచ్చిందంటే కొండల మీద నుంచి దివ్వెలు దిగి వస్తాయి. భక్తి టీవీ కోటి దీపోత్సవంలో దైవానికి ప్రతిరూపాలైన దీపశిఖలు నేలపై రెపరెపలాడుతూ కోటి కాంతులు పంచుతాయి. ఓంకారానికి వంతపాడే శంఖారావాలు, ఢమరుక ధ్వనులు, ఘనాపాఠీల వేద పారాయణాలు, జగద్గురువుల అనుగ్రహ భాషణలు, పీఠాధిపతుల దివ్య ఆశీర్వచనాలు, మాతృశ్రీల మంగళ శాసనాలు దీపోత్సవ ప్రాంగణానికి ఆధ్యాత్మిక శోభను సంతరిస్తాయి. ప్రదోషవేళ మహాదేవునికి ప్రీతిపాత్రమైన అభిషేకాలు, బ్రహ్మోత్సవంగా వివిధ వాహన సేవలు, వైభవంగా దేవీ దేవతల కళ్యాణాలు, విశేష పూజలు విచ్చేసిన భక్తులను భక్తి పారవశ్యంలో ముంచెత్తుతాయి. భక్తి టీవీ అందిస్తున్న వార్షిక సంప్రదాయం కోటి దీపోత్సవం. మన యొక్క
సంస్కృతిలో జ్ఞానానికి పెద్ద పీట వేశారు. దీపము అనేటువంటిది జ్ఞానానికి సంకేతం. కనుకనే ఈరోజు మనం అందరం దీపాలు వెలిగిస్తూ ఉన్నాం. దీపం అంటే దైవానికి ప్రతిరూపం. దీపం వెలిగితేనే దైవం అవతరిస్తుంది. దీప ప్రకాశమే మనిషికి దైవ సాన్నిధ్యాన్ని అనుగ్రహిస్తుంది. దీపానికి దైవానికి ఆ భేదాన్ని చూపేందుకు ప్రతిరోజు దీపారాధన చేయమన్నారు మన పెద్దలు. ప్రత్యేకించి కార్తీక మాసంలో దీపాన్ని వెలిగించడమే అతిపెద్ద పుణ్యకార్యం. అటువంటి పుణ్య ఫలితం ప్రతి ఒక్కరికి దక్కాలనే సంకల్పంతో మహాదేవుడికి ప్రతి ఏటా భక్తి టీవీ సమర్పిస్తున్న దీప నీరాజనమే కోటి దీపోత్సవం. 1,00,00,000 దీపము వెలుగుతుంది ఈ పొద్దు. ఇది ఒక అద్భుతమైన సమారంభం. చౌదరి గారు చాలా బాగా ప్లాన్ చేశారు. భక్తి సారము, మన ప్రపంచంలో మన జీవితంలో సారం ఏమంటే భక్తి. కోటి దీపోత్సవం అంటే కేవలం దీపాలు వెలిగించే పండుగ మాత్రమే కాదు. పాల్గొనే ప్రతి భక్తుడికి ఎన్నో అద్భుత ఆధ్యాత్మిక అనుభవాలు పదిలపరుచుకునే మహాపర్వం. కూర్చున్న చోటు నుంచి మహాదేవునికి జరిగే సహస్ర కలశాభిషేకాన్ని వీక్షించవచ్చు. శివలింగానికి స్వయంగా బిల్వార్చనలు చేయవచ్చు. భస్మంతో అభిషేకించవచ్చు, పూజించవచ్చు. పసుపు కొమ్ములతో అమ్మవారిని ఆరాధించవచ్చు. సౌభాగ్యం కోసం అమ్మవార్లకు కోటి కుంకుమార్చన చేయవచ్చు. దోషాలు తొలగించేందుకు రాహుకేతు పూజలు చేయవచ్చు. శ్రీ వెంకటేశ్వరునికి ముడుపులు కట్టవచ్చు. ఐశ్వర్యాలు అనుగ్రహించమని దుర్గమ్మకు గాజులు అలంకరించవచ్చు. ఇలా ఒకటేమిటి, ఇలాంటి ఎన్నో పూజలు కోటి దీపోత్సవంలో భక్తులకు లభించిన దైవానుగ్రహాలు. ఎలాంటి రుసుములు, ప్రవేశానికి నియమ నిబంధనలు లేని ఈ ఉత్సవానికి వచ్చి కూర్చుంటే చాలు, జన్మజన్మల పుణ్యఫలాన్ని మూటగట్టుకుని వెళ్లవచ్చనేది భక్తుల మాట. ఈ కలియుగంలో మనము తక్కువ సమయంలో ఎక్కువ పుణ్యం సంపాదించే అత్యద్భుతమైన కార్యక్రమాన్ని ఈ కార్తీక మాసంలో ఇంతకంటా గొప్ప కార్యక్రమం లేదు అని మనకు అందించడం మన అదృష్టము, భాగ్యము. వేడుకలో పాల్గొనే భక్తులందరి చేత స్వయంగా సంకల్పం చెప్పించి కనుల పండువగా సకల దేవతల కళ్యాణోత్సవాలు చేయిస్తారు. కళ్యాణోత్సవ మూర్తులు వివిధ వాహనాలు అధిరోహించి దీపోత్సవ ప్రాంగణంలో ఊరేగుతుంటే ఈ వేడుకను వీక్షించే భక్తులు తన్మయులవుతారు. సకల దేవతలకు ఒకే ప్రాంగణంలో బ్రహ్మోత్సవాలు జరుగుతుంటే భక్తులకు అంతకు మించిన మహద్భాగ్యం ఇంకేముంటుంది. మహాశివరాత్రి అర్ధరాత్రి లింగోద్భవం జరిగిందని చెబుతారు. పవిత్ర కార్తీక మాసంలో భక్తి టీవీ కోటి దీపోత్సవం ప్రతిరోజు లింగోద్భవ దృశ్యాన్ని కనువిందు చేస్తుంది. విద్యుత్ దీప కాంతులు నిలిచిపోయి భక్తులందరూ కలిసి వెలిగించిన కోటి దీపాల కాంతులే సాక్షిగా వేదికపై లింగోద్భవం సాక్షాత్కరిస్తుంది. భక్తాదీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే త్రాహిమాం నరకోద్ఘారాత్ దివ్యజ్యోతిర్నమోస్తుతే అంటూ ప్రధాన వేదికపై పీఠాధిపతులు అతిరథ మహారథుల సమక్షంలో తొలి దీపారాధన జరిగిన వెంటనే కైలాస ప్రాంగణమంతా దివ్యకాంతులీనుతుంది. అప్పటిదాకా విద్యుత్ దీపాల వెలుగులో ఉన్న ప్రాంగణం నిజమైన దీపకాంతులతో మెరిసిపోతుంది. దీనిపైనుంచి చూస్తే నేలపై వజ్రాలు, పగడాలు కలగలిపి ఆరబోసినట్లుగా ఉంటుంది దృశ్యం. దీపారాధన చేసే భక్తుల్లో ఒకటే అనుభూతి. కోటి దీపోత్సవ ప్రాంగణంలో దీపాలు వెలిగించడం తమ పూర్వజన్మ సుకృతమని భక్తులు భావిస్తుంటారు. దీపారాధన ఘట్టంలో పాల్గొనడమే పుణ్యదాయకమనుకుంటారు. ఇక కోటి కాంతుల మధ్య జరిగే లింగోద్భవం ఓ అపూర్వ ఘట్టం. సదాశివునికి అర్పించే సప్తహారతులు మరో అద్భుతం. బిల్వ, నంది, సింహ, నాగ, రుద్ర, కుంభ, నక్షత్ర హారతులిచ్చే సమయంలో కైలాస ప్రాంగణం ఓంకారంతో మార్మోగుతుంది. ప్రాంగణంలోని భారీ శివలింగానికి నిర్వహించే మహానీరాజనం మరో ఎత్తు. ప్రమథగణాలు తరలివచ్చి మహాదేవునికి మహానీరాజనం చేస్తున్నారా అనేంతలా ఉంటుందా అద్భుత దృశ్యం. జ్యోతి ఆత్మస్వరూపం. అలాంటి ఆత్మస్వరూపం ఎల్లడలా ప్రకాశిస్తుంది. జ్యోతి స్వరూపమైన పరమాత్మ అందరిలోనూ ప్రకాశిస్తుంటాడు.
ఆ పరమాత్మ అనే జ్యోతి వల్లనే ఈ జగత్తు సూర్యచంద్రులు వెలుగుతున్నారు. ఈ పరమాత్మ అనే జ్యోతి లేకపోతే అంతా అంధకారమైపోయేది. అందుకే భారతీయ సంస్కృతిలో జ్యోతికి అంత ప్రాధాన్యత. అందువల్లే మనకు దీపారాధన సంప్రదాయమైంది. మనం భగవంతుణ్ణి తమసోమా జ్యోతిర్గమయ అని ప్రార్థించాలని ఉపనిషత్తులు చెప్పాయి. తమస్సు నుంచి ఉషస్సులోకి తీసుకెళ్లమని మనం పరమాత్మను ప్రార్థిస్తాం. నా అజ్ఞానాన్ని పటాపంచలు చేసి జ్ఞానాన్ని ప్రసాదించమని దాని అంతరార్థం. అంధకారం అజ్ఞానానికి ప్రతీక, జ్యోతిస్సు జ్ఞానానికి ప్రతీక. మనలోని అజ్ఞానాంధకారం నివృత్తి కావాలి, మనలో జ్ఞానజ్యోతులు వెలగాలి. ఆ విధమైన జ్ఞానం కలగాలని దేవుణ్ణి ప్రార్థిద్దాం. ఆ దివ్యజ్యోతిని చూస్తుంటే మనకు అనిర్వచనీయమైన ఆనందం కలుగుతుంది. మన సంస్కృతిలో జ్యోతి ప్రజ్వలనకు విశేష స్థానం ఉంది. ఏదైనా కార్యక్రమం జ్యోతి వెలిగించి ప్రారంభించడం మన సంప్రదాయం. కార్తీక మాసంలో దీపాలు వెలిగించడం జన్మరాహిత్యానికి మార్గం చూపుతుందని కార్తీక పురాణం చెబుతోంది. కార్తీక మాసం సర్వదేవతా ప్రీతికరమైనటువంటిది. అంటే శివుడికి, విష్ణువుకు, అమ్మవారికి అందరికీ కూడాను కార్తీక మాసంలో శివదీపం గనక వెలిగిస్తే, శివాలయంలో దీపం వెలిగిస్తే, మీ ఇంట్లో దీపం వెలిగిస్తే శివుని యొక్క అనుగ్రహం వస్తుంది. ఈ మహాదీపయజ్ఞ సంకల్పానికి భక్తి టీవీ లక్ష దీపోత్సవమే అంకురార్పణ. రచనా టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్ అధినేత నరేంద్ర చౌదరి ఆధ్వర్యంలో తొలిసారిగా హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియం గ్రౌండ్స్లో లక్ష దీపోత్సవం జరిగింది. ఆ ఏడాది తెలుగు నేలపై విజయయాత్ర చేస్తున్న శృంగేరి దక్షిణామ్నాయ పీఠ జగద్గురువులు శ్రీ భారతీ తీర్థ మహాస్వామి వారు ఈ కార్యక్రమానికి విచ్చేయడం భక్తి టీవీతో పాటు భక్త కోటి చేసుకున్న అదృష్టం. లక్ష దీపోత్సవంలో వారి చేతుల మీదుగానే తొలి కార్తీక దీపం వెలిగింది. మహాదేవుని అనుగ్రహం, జగద్గురువుల ఆశీస్సులు, ప్రాంగణానికి విచ్చేసిన భక్తుల స్పందన, ప్రేక్షకుల అభినందన వెరసి అదో మహాద్భుతమైంది. హైందవ జాతి చరిత్రలో అదో కీలక ఘట్టంగా మారింది. అది భక్తి టీవీ కోటి దీపోత్సవానికి నాందిగా మారింది. ఆత్మనైవాయం జ్యోతిషాస్తే అని అన్నారు. ఆత్మ అనేది జ్యోతిస్వరూపం. అటువంటి జ్యోతిస్వరూపమైన ఆత్మ ఎల్లడలా ప్రకాశిస్తూ ఉన్నది. ఆదిశంకర భగవత్పాదుల వారు అన్నారు, త్వయి మయి చాన్యత్రైకో విష్ణు అన్నారు. ఒకే జ్యోతిస్వరూపమైన పరమాత్మ నీయందు నాయందు ఎల్లెడలా ప్రకాశిస్తూ ఉన్నది. ఇళ్లలో 2 దీపాలు వెలిగించడం సహజం. ఆలయాల్లో మరికొన్ని ఎక్కువ దీపాలు వెలిగిస్తారు. కార్తీక మాసంలో చాలా క్షేత్రాల్లో లక్ష దీపోత్సవాలు కూడా నిర్వహిస్తారు. అయితే చరిత్రలో వినని కనని ఉత్సవం 2012లో ఆవిష్కృతమైంది. దీపోత్సవం అంటే ఒక రోజులో ఒక పూటలో ముగిసిపోయేది కాదనేది భక్తి టీవీ యాజమాన్య ఆలోచన. భక్తి టీవీ నిర్వహించే దీపోత్సవం చిరస్థాయిగా నిలిచిపోవాలని, భావి తరాలు అనుసరించాలనేది సంకల్పం. అందుకు అనుగుణంగా రూపుదిద్దుకున్న మహాదీపయజ్ఞమే భక్తి టీవీ కోటి దీపోత్సవం. భక్తుల నుంచి ఎలాంటి రుసుములు, కానుకలు తీసుకోకుండా ప్రమిదలు, నూనె, వత్తులు, శివలింగాలు, దేవతా ప్రతిమలు, పూలు, పూజా సామాగ్రి ఇలా ప్రతిదీ ఉచితంగా సిద్ధం చేశారు. భక్త సమావేశము, భక్తి సమ్మేళనము, ధార్మికమైన ఆధ్యాత్మికమైన సంస్కృతిని పరిరక్షించి ప్రజలందరికీ అందజేసే విధంగా ఈ కార్యక్రమాలను చేస్తున్నారు. ప్రాంగణానికి వచ్చిన భక్తులు ప్రాంగణంలో కూర్చుని ముహూర్త సమయానికి దీపాలు వెలిగించేలా ఏర్పాట్లు చేశారు. 3 ఒత్తులతో ప్రారంభమవుతుంది. అంటే 3 శరీరాలు మనకు, కారణ శరీరము, కర్మ శరీరము, సూక్ష్మ శరీరము. ఈ 3 శరీరాలతో చేరినటువంటి త్రివర్తులు, తర్వాత ప్రమిత, ఆ ప్రమితనే ఈ శరీరము, తైలమే జ్ఞానము, తర్వాత ఆ జ్యోతి ఉన్నదే ఆ జ్ఞానజ్యోతి. దాన్ని ఎవరు వెలిగిస్తున్నామో 7 జన్మల పర్యంతరం కూడా మన ఇండ్లలో జ్ఞానజ్యోతి వెలుగుతుంది అని చెప్తారు. అతిపెద్ద ధార్మిక సంస్థలు సైతం చేయలేని కార్యక్రమానికి పూనుకున్నారు. కోటి దీపాలు వెలిగించడం అంటే మాటలు కాదు,
అది ఆకాశానికి నిచ్చెన వేయడం లాంటిది. అయితే భగవంతుడి అనుగ్రహం, పీఠాధిపతుల ఆశీస్సులు, కార్యక్రమ ప్రణాళిక, సిబ్బంది సహకారం వెరసి 2012లో చరిత్రలో మొట్టమొదటిసారి భక్తి టీవీ కోటి దీపోత్సవం నభూతో నభవిష్యతి అనే రీతిలో జరిగింది. నవంబర్ 4 నుంచి నవంబర్ 18 వరకు 15 రోజుల పాటు తొలి దీపమేళా జరిగింది. కోటి దీపోత్సవ ప్రధాన వేదిక కార్యక్రమానికి ప్రధాన ఆకర్షణగా నిలిచింది. కైలాసమే ఇలకు దిగివచ్చిందా అనేంతగా ప్రధాన వేదిక ఆకట్టుకుంది. కైలాస పర్వతాల నడుమ కొలువైన శివయ్యను దర్శించని భక్తుడంటూ లేడు. దేశం నలుమూలల నుంచి తరలివచ్చిన పీఠాధిపతులు ప్రతిరోజు ముహూర్త సమయానికి తొలి దీపం వెలిగించగా ప్రాంగణమంతా కోటి దివ్యల కాంతితో మెరిసేది. ఆధ్యాత్మికవేత్తల ప్రవచనాలు, పీఠాధిపతుల ఆశీస్సులతో దీపారాధనలతో జరిగిన కార్యక్రమం ప్రత్యక్షంగా పాల్గొన్న భాగ్యనగర వాసులకు, టీవీ ద్వారా వీక్షించిన కోట్లాది మంది ప్రేక్షకులకు సరికొత్త ఆధ్యాత్మిక అనుభవం. కోటి దీపోత్సవ వేదికపై మొట్టమొదటిసారిగా తిరుమల శ్రీవారి కళ్యాణోత్సవం కనుల పండువగా జరిగింది. శ్రీనివాసుడే తరలి రావడంతో భక్తకోటి పులకించి 15 రోజుల పాటు ప్రతిరోజు సాయం సంధ్య సమయాన చరిత్రలో తొలిసారి కోటి దీపాలు వెలిగించడమనే అసాధ్యం సుసాధ్యమైంది. ప్రసార మాధ్యమాల చరిత్ర తిరగరాస్తూ కొత్త అధ్యాయం మొదలైంది. కోటి దీపోత్సవం అంటే ఒక సదాశయం, ఒక సంకల్పం. ప్రతి భక్తుడు ఒక ప్రమిద, ప్రతి దివ్య శిఖ ఒక కైమోడ్పు. ఈ వేడుక కేవలం కార్తీకంలో దీపాలు వెలిగించుకునే పండుగ మాత్రమే కాదు, ఒక సనాతన సంప్రదాయ వైభవాన్ని భవిష్యత్తు తరాలకు అందించాలనే ఆశయంతో నిర్వహించుకుంటున్న మహాయజ్ఞం. ఇటువంటి విశిష్ట ఉత్సవం ప్రతి ఏటా కొనసాగాలని, కార్తీక దీపోత్సవ సాక్షిగా మన ధర్మాన్ని, దీపారాధనలోని ఔన్నత్యాన్ని భావితరాలకు అందించడమే లక్ష్యంగా ఏటా కోటి దీపోత్సవాన్ని భక్తి టీవీ యాజమాన్యం నిర్వహిస్తోంది. తొలి కోటి దీపోత్సవం స్ఫూర్తితో భక్తి టీవీ ఏటా కోటి దీపోత్సవం కార్యక్రమాన్ని సరికొత్త హంగులు జోడిస్తూ నవనవోన్మేషంగా నిర్వహిస్తోంది. 2017లో భక్తి టీవీ కోటి దీపోత్సవం చరిత్రలో మరపురాని ఘట్టం. ఏకదాటిగా 24 రోజుల పాటు తెలుగు రాష్ట్రాల రాజధానులైన హైదరాబాద్, అమరావతిలో 24 రోజుల పాటు కోటి దీపోత్సవం జరిగింది. అక్టోబర్ 22 నుంచి నవంబర్ 5 వరకు హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో, నవంబర్ 6 నుంచి నవంబర్ 13 వరకు విజయవాడ పీడబ్ల్యూడీ గ్రౌండ్స్లో కోటి దీపోత్సవం జరిగింది. బ్రహ్మోత్సవాల వంటి మహోన్నత ఉత్సవాలను సైతం 9 రోజుల్లో ముగిస్తారు. అలాంటిది ఏకదాటిగా 24 రోజుల పాటు 2 వేదికలపై నిర్వహించడం అనితర సాధ్యమని చెప్పాలి. భక్తి టీవీ వారు ప్రపంచానికంతటికీ పర్వంగా లోక కళ్యాణమే తమ ధ్యేయంగా అందిస్తూ ఉన్న ఈ ఆధ్యాత్మిక కార్యక్రమ స్రవంతిలో ఓలలాడే ప్రయత్నం చేద్దాం. క్షేత్రాల్లో ఏమైనా బ్రహ్మోత్సవాలు, రథోత్సవాలు, జాతరలు జరుగుతున్నప్పుడు వాటికి ప్రతి ఏడాది హాజరు కావడం ప్రజలకు రివాజుగా మారుతుంది. అదే సంప్రదాయం భక్తి టీవీ కోటి దీపోత్సవంలోనూ కొనసాగింది. ఇది కేవలం వేడుక అయినప్పటికీ కార్తీక మాసం రాగానే భాగ్యనగర వాసుల చూపు ఎన్టీఆర్ స్టేడియం వైపే ఉంటుంది. కోటి దీపోత్సవ ప్రాంగణం నేలకు దిగిన చిరు కైలాసంలా సింగారించుకుంటుంది. జంట నగరాల్లోని అన్ని దారులు కోటి దీపోత్సవానికి నడిపించగా భక్తజనం పిల్లా పాపలతో తరలివస్తారు. పూల ముగ్గులతో తీర్చిదిద్దిన ప్రాంగణం ముత్తైదువులతో కళకళ్లాడుతుంది. వందలాది మంది వాలంటీర్లు తరలివస్తారు. భజనలు, కోలాట బృందాలు ప్రాంగణమంతా కలియతిరుగుతూ మరింత వన్నె తెస్తారు. వారే కొన్ని వేలాది మంది ఉంటారంటే ఆశ్చర్యం కలగక మానదు. వ్యక్తిగతంగా చేసుకునే ఆరాధనల కంటే సామూహికంగా చేసే కార్యక్రమాల వల్ల మరిన్ని ప్రయోజనాలు చేకూరుతాయి. ఈ లక్ష్యంతోనే భక్తి టీవీ కోటి దీపోత్సవం నిర్వహిస్తోంది. ఆధ్యాత్మిక ప్రవచనాలతో పాటు కళారూపాలు ప్రదర్శించి అర్థం కాని జటిలమైన విషయాలను ఈ వేదిక నుంచి ప్రజలకు చేరవేయడం మహత్కార్యం. కార్తీక మాసంలో దీపాలు వెలిగించడం, దీపదానం చేయడం వల్ల 1000 సోమయాగాలు, అగ్నిష్టోమయాగాలు చేసిన పుణ్యం లభిస్తుంది. దీపం పవిత్రంగా ఉండడమే కాదు, దీపాన్ని చూసినందువల్ల ప్రశాంతత, సౌందర్యం అనుభూతించగలం. దీపాన్ని ప్రజ్వలింపజేసి ఆ కాంతిలో శాస్త్ర విషయాలు మాట్లాడుకుంటే వినడానికి సౌందర్యం, పవిత్రత రెండూ సిద్ధిస్తాయి. భక్తి టీవీ కోటి దీపోత్సవంలో ప్రతి ఏటా తప్పనిసరిగా తిరుమల శ్రీనివాసునికి కళ్యాణం జరుగుతుంది.
ద్వారకా తిరుమల శ్రీనివాసుని ఉత్సవమూర్తులను కూడా రావించి కళ్యాణోత్సవం జరిపించి వాహన సేవల్లో ఊరేగించడం పరిపాటి. వారితో పాటు ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల నుంచి సింహాద్రి అప్పన్న, కాణిపాకం వినాయకుడు, శ్రీశైలం మల్లన్న, శ్రీకాళహస్తీశ్వరుడు, ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ, ఆలంపురం జోగులాంబ, వేములవాడ రాజరాజేశ్వర స్వామి, కొండగట్టు ఆంజనేయ స్వామి కూడా కోటి దీపోత్సవ ప్రాంగణంలో కొలువుదీరుతారు. వీరే కాకుండా కంచి కామాక్షి, మధుర మీనాక్షి కూడా కళ్యాణోత్సవాలు జరిపించుకుంటారు. ఉజ్జయిని మహాకాళేశ్వరునికి భస్మార్చన ఉంటుంది. కొల్హాపూర్ మహాలక్ష్మి, శ్రీపురం నుంచి 70 కేజీల మేలిమి బంగారంతో రూపొందిన స్వర్ణ మహాలక్ష్మి కోటి దీపోత్సవం ప్రాంగణంలో కొలువుదీరతారు. షిరిడీ సాయి భక్తులు పల్లకి సేవ చేస్తుంటారు. అయ్యప్ప భక్తులు పడిపూజ నిర్వహిస్తుంటారు. ఇస్కాన్ సంస్థ వారు కూడా అనేక కార్యక్రమాలు చేస్తుంటారు. నాగసాధువులు మహాదేవునికి ప్రత్యేక అభిషేకాలు చేస్తుంటారు. ప్రదోషవేళ మహాదేవునికి అభిషేకం పూర్తి కాగానే ప్రతిరోజు ప్రత్యేక పూజా కార్యక్రమాలుంటాయి. సహస్ర కలశాభిషేకం, కోటి భస్మాభిషేకం, కోటి మల్లెల అర్చన, కోటి బిల్వార్చన వంటివి సాంబశివునికి ప్రీతిపాత్రం. కాగా సుబ్రహ్మణ్య స్వామికి సకల దోష నివారణ పూజ, అమ్మవారికి కోటి పసుపు కొమ్ముల అర్చన, కోటి గాజుల అర్చన, రాహుకేతువులకు సర్పదోష నివారణ పూజ, నృసింహ విగ్రహాలకు రక్షాకంకణ పూజ, హనుమంతునికి కోటి తమలపాకుల పూజ వంటివి వేదికపై కనుల విందుగా సాగుతాయి. చౌకీలపై ఏర్పాటు చేసిన విగ్రహాలకు భక్తులే స్వయంగా పూజలు నిర్వహించుకుంటారు. ప్రతిరోజు తొలి కార్తీక దీపాన్ని జగత్ప్రసిద్ధి పొందిన స్వామీజీల చేతుల మీదుగా నిర్వహింపజేయడం భక్తి టీవీ కోటి దీపోత్సవ సంప్రదాయం. ఈ ఉత్సవానికి తొలి దీపమే దక్షిణాంనాయ శృంగేరి పీఠాధిపతులు శ్రీ భారతీ తీర్థ మహాస్వామి చేతుల మీదుగా వెలిగింది. అటుపైన కంచి జగద్గురు శ్రీ జయేంద్ర సరస్వతీ స్వామి, శ్రీ శంకర విజయేంద్ర సరస్వతీ స్వామి, పూరి జగద్గురు శ్రీ నిశ్చలానంద సరస్వతీ స్వామి ఈ వేడుకను పావనం చేశారు. శంకర సంప్రదాయానికి సంబంధించి దేశం నలుమూలల నుంచి కోటి దీపోత్సవానికి ముఖ్య అతిథులుగా ఆహ్వానించి గురువందనం చేసి వారితో తొలి కార్తీక దీపాన్ని వెలిగింపచేశారు. మైసూరు దత్తపీఠం పీఠాధిపతి శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ, మంత్రాలయం రాఘవేంద్ర మఠాధిపతి శ్రీ సుబుధేంద్ర తీర్థులు, ఇంకా పలువురు ద్వైత మఠాధిపతులు అనేకసార్లు కోటి దీపోత్సవ ప్రాంగణంలో అనుగ్రహ భాషణలు చేశారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ శ్రీ శ్రీ రవిశంకర్, ఈషా సద్గురు జగ్గి వాసుదేవ్, బాబా రామ్దేవ్ వంటి పేర్లు భక్తి టీవీ కోటి దీపోత్సవానికి విచ్చేసిన ఆధ్యాత్మిక రంగ ప్రముఖుల్లో తప్పనిసరిగా చెప్పుకోవాలి. చాగంటి, గరికపాటి వంటి దిగ్గజ ఆధ్యాత్మికవేత్తలు భక్తి టీవీ కోటి దీపోత్సవ వేదికపై తమ ప్రవచనాలతో దీపమే పరబ్రహ్మమనే అంతరార్థాన్ని ఆవిష్కరించారు. పెనుచీకటికి ఆవల ఏకాకృతిగా వెలిగే దీపం పరబ్రహ్మ. ఆ పరంజ్యోతి హృదయాకారంలో ప్రకాశిస్తూ ఉంటుంది. కార్తీక మాసంలో దీపారాధన ముఖ్య విధి. వెలుగుల ముద్దగా, స్వయం ప్రకాశ జ్యోతిగా, సూర్యచంద్రులకు సైతం కాంతిని ప్రసాదించే స్వరూపం పరమేశ్వరుడు. ఆ పరమేశ్వరుణ్ణి హృదయాకారంలో జ్యోతి స్వరూపుడిగా దర్శనం చేయాలి. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అంటారు. ఇక్కడ దీపం అంటే మన లోపల జ్యోతి స్వరూపంగా వెలుగుతున్న పరమాత్మ. ఆయన వెలుగుతోనే ఈ శరీరం జడత్వం నుంచి చేతనత్వాన్ని పొందుతుంది. అటువంటి ఈశ్వరతత్వాన్ని మన లోపల వెతుక్కోవాలి. కార్తీకం రాకతో వానలు వెనకబడతాయి. బురద ఇంకి నేల మార్దవంగా ఉంటుంది. పచ్చికలతో, గడ్డి పూలతో నేల తివాచీలు పరుచుకుంటుంది. చంద్రశేఖరుని సిగపువ్వు కార్తీకంలో రెక్కవిచ్చుతుంది. కార్తీక మాసపు వెన్నెల చిక్కదనమే వేరు. ఆ వెన్నెల్లో బొట్టు పెట్టుకోవచ్చు. కార్తీకంలో శివాలయ ధ్వజస్తంభాల్ని ఆకాశదీపాలు అధిరోహిస్తాయి. ఇవి ఉన్నతంగా నిలబడి శివనామం జపిస్తూ జాగారాలు చేస్తాయి. సమస్త దేవతలకు మహాదేవుని మహిమతత్వ సందేశాలు ఆకాశదీపాలు అందిస్తాయి. ప్రతి గుమ్మంలో కార్తీక దీపం దర్శనమిస్తుంది. ఈ తరుణంలో కార్తీకంలో వెలిగే ప్రతి ప్రమిద మంగళప్రదం. ఇది వెలుగుతో పాటు ఓంకార పరిమళాన్ని వెదజల్లుతుంది. సుభిక్షం, సుందరం, సురుచిరం కార్తీక దీపం. భక్తి టీవీ కోటి దీపోత్సవంలో కార్తీక దీపాల వైభవమంతా కన్నులకు కడుతుంది. మరపురాని మధురానుభూతుల్ని మీ సొంతం చేస్తుంది.